అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దర్శ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 93 హదీసులు పూర్తి చేసుకున్నాం. 94వ హదీస్ చూద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖైబర్ యుద్ధం జరిగినటువంటి రోజున ఇలా అన్నారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు. నేను ఈ జెండాను అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి ఇస్తాను. అల్లాహ్ అతని చేతుల మీదుగా విజయాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి పలికారు. అంటే ఖైబర్ యుద్ధం జరిగింది. 2 రోజుల పాటు మన వాళ్ళకు విజయం లభించలేదు. ఓ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రేపు నేను ఫలానా వ్యక్తి చేతిలో జెండాను ఉంచుతాను, అతను అల్లాహ్ మరియు ప్రవక్తను ప్రేమిస్తున్నారు, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు అన్నారు, నేనెప్పుడూ పదవులు కోరుకోలేదు, కానీ ఆ రోజు మాత్రం ఆ భాగ్యం నాకు లభిస్తే బాగుండును అని నా మనస్సు ఉవ్విళ్ళూరింది. అందుకే ఆ పదవి కోసం, అంటే ఆ జెండా నాకిస్తారేమో, నన్ను పిలుస్తారేమోనని నేను ఆతురతతో లేచి తొంగి తొంగి చూడసాగాను. అంటే సహాబాలందరూ ఎవరు ఆ వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అని చూడడం మొదలుపెట్టారు. అందులో ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని పిలిచి ఆయనకు జెండాను ఇస్తూ, వెళ్ళు, అల్లాహ్ నీ ద్వారా విజయాన్ని ప్రసాదించేదాకా ఇటు చూడకు అని, అటు ఇటు చూడకు అని ఉపదేశించారు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగిపోయారు, కానీ ఎటూ చూడలేదు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఏ ప్రాతిపదిక మీద, ఏ బేసిస్ మీద ప్రజలతో పోరాడాలి అని బిగ్గరగా అడిగారు. అల్లా తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని వారు సాక్ష్యం ఇచ్చేదాకా నీవు వారితో పోరాడు. వారు గనక అలా చేస్తే నిస్సందేహంగా వారు నీ నుండి తమ ప్రాణాలను, ధనాన్ని రక్షించుకున్నవారు అవుతారు. అయితే న్యాయసమ్మతంగా తప్ప వారి ప్రాణాల నుండి, ధనం నుండి మనం దేన్నైనా సరే తీసుకోవడం కానీ లేదా అన్యాయంగా హతమార్చడం కానీ జరగదు. ఒకవేళ ఏ ముస్లింనైనా హతమారిస్తే ప్రతీకారంగా అతన్ని కూడా హతమార్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరినైనా ముస్లింని హతమారిస్తే అతన్ని ప్రతీకారంగా హతమార్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ధనాన్నైనా కబలించినా లేక జకాత్ దానం చెల్లించకపోయినా అతని నుండి అది వసూలు చేయడం అవసరం. నోటితో ఇస్లాం స్వీకరించామని చెప్పడం చాలు, వారి ప్రాణాలకు, వారి ధన సంపదలకు ఎలాంటి హాని జరగదు. ఒకవేళ వారు మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించకపోతే వారి లెక్క అల్లాహతఆలా చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. అంటే ప్రళయం రోజు అల్లాహతఆలా స్వయంగా వారి లెక్క తీసుకుంటాడు. ఈ ఖైబర్ అనేది యూదులతో జరిగినటువంటి యుద్ధం. యూదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేసినటువంటి మోసాల గురించి, వారు వెలివేయబడ్డ తర్వాత కూడా ముష్రిక్కులతో కలిపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెడు చేయాలని చూసినప్పుడు తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయడం జరిగింది. అందులో కూడా పోయి మూకుమ్మడిగా దాడి చేయలేదు. వారు యుద్ధానికి సిద్ధమైపోయి వారు ఖైబర్ యొక్క కోటల్లో వారు బంధించుకోవడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళకు ముందుగా దావత్ ఇవ్వడం జరిగింది, మీరు సక్రమమైన మార్గంలోకి రండి, అల్లా మార్గంలోకి రండి అని. రానప్పుడు వారితో యుద్ధం చేయడం జరిగింది. అది 2 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరిగిన ముస్లింలు గెలవలేదు. ఆ తర్వాత హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క చేతుల మీద ఆ విజయం అనేది దక్కడం జరిగింది. అందుకే ఆయన్ను ఫాతే ఖైబర్ అంటారు, ఖైబర్ యొక్క విజయాన్ని సాధించినటువంటి వాడు అని. ఈ హదీస్ మనకు 2405. ఇందులో మీరు గమనిస్తే ఉత్తమ కార్యం ఏమిటి అంటే కలిమా చదవడం. కలిమా చదివిన తర్వాత మిగిలిన విషయాలు ఏవైనా సరే చూసుకోవచ్చు. కాబట్టి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి కూడా దావత్ దీని గురించే ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మనకు కూడా దావత్ దీని గురించి, మనకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పడం, మరీ ముఖ్యంగా మన ఇంట్లో వారికి, మన యొక్క పల్లె ప్రాంతాల్లో ముస్లింలుగా పేరు పెట్టుకుంటారు తప్ప వాళ్ళకు ఆచరణల రీత్యా కానీ లేదా అఖీదాల రీత్యా కానీ అంతగా తెలిసి ఉండదు. ఇటువంటి విషయాల్లో వారికి మనం కనుక సహాయం చేస్తే ప్రవక్తలు సహాబాలకు, వారి యొక్క అనుచరులకు ఉపదేశించినటువంటి యొక్క కార్యక్రమాల్ని మనం పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం. అల్లాహ్ తఆలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక.